నేను స్విగట్స్ క్యారెక్టర్ గురించి ఎక్కువ తెలుసా? తెలీదు. మేము క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ కాదు చెప్తానులే. ఓకే. నువ్వు ఎట్ తీసుకుంటా? ఏగో రెండు ఉన్నాయి. ఎల్లో. ఎల్లోది కావాలా? హ్మ్. మంచి చాయిస్. ఎందుకు అనుకుంటున్నా? బరుటా? నరుటో కాదు, నరుటో వాళ్ళ బరుటా ఫాదర్. అంటున్నా. ఓకే నరుటో. బరుటో? అది బరుటో కాదు, మరి నరుటో నరుటో వాళ్ళ ఫాదర్ మినటో. మినోటో? వీడి టీచర్, కకాసి టీచర్. కకాషి. కకాసి నరుటో టీచర్. ఏ సమ్మర్. బ్యాక్గ్రౌండ్ డిజైన్ బాగా ఉంది చూడండి. నేనేంట్రా సత్తలా చింపుతున్నాను. మా నుంచి మీరు నేర్చుకోవాలి. యానిమే చూసిన వాళ్ళు తెలుస్తుంది. బ్యాక్గ్రౌండ్ డిజైన్ అన్ని 90s, మళ్ళీ నట్ 90s క్లోక్లో ఉన్నారు. అబ్బో ఏంటిది? 2 వెనకతలు తిప్పేసి ఇచ్చాడు. మీకు కూడా 2 వెనకతలు తిప్పేసి ఇచ్చాడు చూడు. మైక్ దగ్గర అనాలి. వచ్చి సేమ్ బార్బీ లాగా ఉంది ఇది కూడా. ఏంట్రా ఇది? నువ్వు కింద ఎందుకు పెట్టావు అసలు? నీ దగ్గర మైక్ నువ్వు ఇలా ఓపెన్ చేసినప్పుడు బాగా ఓపెన్ చేయలేదని పెట్టావు. సరే. అంటే రెడీగా ఉంటా. ఈ సేమ్ బార్బీ కార్డ్స్ లా ఉన్నాయి. దీంట్లో ఎక్కువ పవర్స్ లేవు. దీనికి గేమ్ ఉందిగా. అటాక్ ఉంది, డిఫెన్స్ ఉంది చూడండి. ఓకే ఫస్ట్ కార్డ్. వీళ్ళ మీద పేర్లు కూడా లేవు నాకు తెలియకంటే నేను ఇప్పుడు అలాగా. మేము ఉన్నాం కదా చెప్పలేదు. ఓకే. ఇది ఒక సామురాయ్ అనుకుంటా. లాస్ట్ ఐరన్ కంట్రీ నుంచి, లాస్ట్ వారాక్ ముందు నుంచి కనిపిస్తారు. నువ్వు పేరు తెలియ నీకు? నేను ఉన్నా కానీ ఇప్పుడు అన్నా. ఫిల్టర్ క్యారెక్టర్స్ కూడా పేరు కనిపించరు ఎక్కువ. నాకు తెలుసు, నేను నాతో చూసాను చూడలేదు. నా నాలెడ్జ్ అంతా ఫ్యాన్ చూడలేదు. ఓ ఫ్యాన్. ఇందాక కాక అన్నావు కదా. సిసివి ఆఫ్ ద బాడీ ఫ్లిక్కర్. సిసివి ఉచియా. ఇటాచి మీకు తెలిస్తే ఇటాచి ఫ్రెండ్. ఇది ఇటాచి ఎవడే? వాళ్ళ ఫ్రెండ్ కదా ఈడైతే. ఇటాచి ఫ్రెండ్. ఇటాచి సాస్కి బ్రదర్. ఓకే. క్యారే బవడా. నాగటో ఉజుమాకి. వీడు ఒక విలన్ అవుతారు, కానీ నాగటో వాళ్ళు పని హెల్ప్ చేస్తారు. లాస్ట్ ఓరాక్లోనే ఇలా ఫైటింగ్ మాకు చూపించారు ఈ బాడీలో. మిగతా ఫైట్లు అంతా మామూలు పెయిన్ బాడీలో వాడారు. రాక్లీ. నీలాగే ఉన్నాడు ఈడ. ఏంటి జరుగుతుంది అసలు? రాక్లీ అలాగ అంటున్నావా? ఈ బాడీ ఫార్మర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఆరెంజ్. ఆరెంజ్వి పడైతే ఒక క్రియేటర్ ఉంటుంది. ఒకే ఒకటి 400-500 kgs రోజు నడుస్తున్నప్పుడు ఉంచుకుంటారు, లిమిటర్స్ లాగా. మీరు చూపించాలి. నేనా? ఇప్పుడే కదా నేను చూపించా రాకులే. మీరు రెండే చూపించాను, నేను కూడా రెండు. ఫస్ట్ నరుటో వచ్చాడు, అది కూడా లాస్ట్ కేసీఎం మోడ్లో, కురామా చాక్రా మోడ్. వెలిగిపోతున్నాడు. ఇప్పటికిప్పుడే పేరు మర్చిపోయినా. రాక్లీ ఇంకోటి వచ్చింది. మళ్ళీ రాక్లీయా? ఇది కూడా రాక్లీయలే. ఎలా వదిలేసారు? ఓకే. ఒక ఆకాష్కి మెంబర్, దీని పేరు కీజారు. దీని పవర్ ఏంటంటే వేత వాళ్ళ ఆర్ట్స్ తీసుకోగలడు. తీసుకొని ఆ 5 చేయగలడా? కాదు, వేత వాళ్ళ ఆర్ట్స్ తీసుకోగలడు, వాళ్ళ పవర్స్ కూడా తీసుకోగలడు. దాని తర్వాత తన టోటల్ 6 ఆర్ట్స్ ఉంటాయి. అప్పుడు టోటల్ 6 ఆర్ట్స్ ఉంటాయి. ఆర్ట్స్ అన్ని చంపితేనే వాడు ఓడుతాడు. కోనన్. దీని కూడా ఆకాష్కి మెంబర్. ఇందాక నాగటో అని ఒకరు చూపించానా, తను వీళ్ళు ఆకాష్కి క్రియేట్ చేశారు ఇంకోళ్ళతో. రెండు చూపించేటి విలన్లా ఉంటారు. ఇది ఏంటి ఇన్ని కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర? నీ దగ్గర కూడా అన్నీ ఉన్నాయా? చూడు. ఈడాన్ ఇందాక కాజు అని అన్నానా,
వాళ్ళ తనకి డాడీయా? పార్ట్నర్. పార్ట్నరా? ఆకాష్‌కి 2 పేర్స్‌లో ఫైట్ చేస్తారు. వీళ్ళిద్దరిని ఇమ్మోర్టల్ డువో అంటారు. వాళ్ళిద్దరూ చచ్చిపోలేరు కాబట్టి. నాకు తిను ఇమ్మోర్టల్ గాడ్. అంటే తెలుసు బాబు. ఎందుకేసుకుంటావు? నాకు ఇంగ్లీష్ వచ్చు. నరుటో తెలీదంతే. తిను స్విగట్స్ పెడే. తిను స్విగట్స్‌కి ఒక కజిన్. హ్మ్. తిను ఓరాక్‌లో మనకు చూపిస్తారు. మిస్ విలేజ్ నుంచి వచ్చారు. తిను తనకు ఒక బ్లేడ్ ఉంది. మిస్ విలేజ్ 7 బ్లేడ్స్‌లో ఒక బ్లేడ్ ఉంది. షేప్ మార్చినట్టుగా. నువ్వెందుకు అంత హ్యాపీగా ఉన్నావు? అమ్మాయి వచ్చింది. తిను టమారీ. హ్మ్. టమారీ నో సూనా. అంటే జపనీస్‌లో టమారీ ఆఫ్ ది శాండ్. టమరి అంటే నాకెలా తెలుసా? టమరి ఆఫ్ శాండ్ అనుకోని. టమారీ నో సూనా అన్నాను. దాని అర్థం టమారి అంటే ఏంటి? పేరు టమారీ అని. ఓకే. ఏంట్రా కార్డులు కలిపావు? ఒక కార్డే. సరే. కాబోట్ ఒక విలన్ ఒరచుమారిక్ స్టూడెంట్. అది మళ్ళీ ఓరాక్‌లోని స్నేక్ సేజ్ అవని ఫార్మ్ ఇది. బోలియే చెప్పు. సాకురా. దాని నా నిక్ నేమ్ ట్రాష్ బెల్. ఎక్కువ మంది సాకురా ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. అందుకే దీని గురించి ఎక్కువ చెప్పను. చెప్తే మంచిగా చెప్పను. ఎందుకు? ఎందుకంటే నా ఒపీనియన్‌లో తను దేనికి పనికిరాదు. ఫస్ట్ సీజన్ అంతా ఉట్టి నరుటో, సాస్కే అని అరుస్తూనే ఉంటది. షిప్పుడెన్‌లో లాస్ట్ ఓరాకి ఎండింగ్ అవుతున్నప్పుడు ఒక్కసారి హీలింగ్ పనికొచ్చింది. దానికి ముందంతా 3 ఇయర్స్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు షిప్పుడెన్‌కి మామూలుగా 3 ఇయర్స్ గ్యాప్. అయినా ఫస్ట్ షిప్పుడెన్ ఫైట్‌లోని నరుటో అని అరుస్తది. ఒకే ఒకళ్ళతోటి ఫైట్ చేయగలదు. అది కూడా ఫస్ట్ ఎపోనెంట్ ఒక 70, 80 గ్రాండ్ మదర్‌తో చేసింది. గ్రాండ్ మదర్ వాళ్ళే బతికారు. నా లాస్ట్ కార్డ్ గాయ్ సెన్సే. చూపించు. నాకు చూపించు. రాక్‌లీ ఇందాక చూపించామా? వాళ్ళ బ్రదరా? ట్విన్నా? టీచర్. ఇద్దరికి ఒకలాంటి జుట్టు ఎందుకు పెట్టారు? ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి అలాగా నేర్పించాడు. తినే మర్డర్ అని కూడా ఒకసారి ఫైట్ చేశాను 8 గేట్స్‌తో. డెప్ప కటింగ్. దాన్ని బోల్డ్ కట్టో ఎటో అంటారు. కెమెరా కదిపావు. దాన్ని బోల్డ్ కట్టో ఎటో అంటారు. దెబ్బ కటింగ్. బౌల్ పెట్టి ఇలా కట్ చేస్తారు కదా. బౌల్ కట్. మామి వాటికి మంచి టేస్ట్ ఉందిలే. చెప్పు. టేస్ట్ అయినా మంచిదే. మేట్ రిమి 8 మిస్ట్ విలేజ్‌కి కేజ్ అంటే లీడర్. తనకు 2 బ్లడ్ లైన్ లిమిట్స్ ఉన్నాయి. లావా కంట్రోల్ చేయగలదు. మళ్ళీ 8 బాయిల్ రిలీజ్ అంటే బాయిల్ కంట్రోల్ చేయగలదు. మనము బార్బీ కార్డ్స్ ఈ కార్డ్స్ కలిపి రాక్ పేపర్ సిజర్స్ ఆడొచ్చు. తీసుకునేది అబ్బా అబ్బా అలాగా నేనేదా వీటికి రాక్ పేపర్ సిజర్స్ ఎందుకు పెట్టారంట? మనము కొన్నట్టుగా ఇలాగ ఉన్నాయి కానీ మిగతా కార్డ్స్ ఉంటాయి అక్కడ అంత దీనికి కూడా ఉన్నాయి కింద. అన్నిటికి ఉన్నాయి కానీ డిఫరెంట్ ఒరిజినల్ కావు కదా, అఫీషియల్ కావు కదా. అందుకు అఫీషియల్ అంటే అన్ని పేర్లు అలాగ ఉంటాయి. బాగా కాపీ చేసిన వాళ్ళకి కూడా పేర్లు కొంచెమైనా తప్పైనా ఉంటాయి. ఇవి అసలు కాపీ చేసామంటే డాడీకి ట్రై చేయట్లేదు. అందుకు ఒకటి ఇలా పెట్టిస్తారు. అంటే కాపీ చేసాము కానీ మేము కూడా కొత్త గేమ్ క్రియేట్ చేసాం అన్నట్టు పెట్టారు. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా జనాలకి? చెప్పాలనుకోవట్లేదు. అక్కడ ఏదో ఒకటి చెప్పు. చెప్పాలనుకోవట్లేదు. ఓకే, ఖుదాఫిజ్. సీ యూ లేటర్. బాయ్.